గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, విశ్వాంబర దినపత్రికలు ఉన్నాయి. సో ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది చూసుకునే ముందుగా మనం ఈ రోజు ఉదయమే జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం గురించి తెలుసుకోబోతున్నాం. దాని పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇప్పుడు. సో కర్నూలు జిల్లా నుంచి శుక్రవారం తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయని చెప్పుకోవచ్చు. కల్లెడ మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో నేషనల్ హైవే 44 పై బెంగళూరు వెళ్తున్నటువంటి 2 వీలర్ ను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టగా నిప్పురాజుకుని మంటలు చెలరేగాయి. డ్రైవర్లు మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం శూన్యంగా కనిపిస్తుందని చెప్పేసి మనం చూస్తున్నాం. 2 డ్రైవర్లు పరారయ్యారు. కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రమాదం నుంచి బయటపడగా మిగతా ప్రయాణికులు బయటకు వచ్చేందుకు డోర్ ఓపెన్ కాకపోవడంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లుగా అంచనాలు వేస్తున్నాయి. సో చూద్దాం ఇంకేం జరిగిందో. ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో నుంచి 21 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లుగా కలెక్టర్ సిరి వెల్లడించారు. మిగతా ప్రయాణికుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. సో దీనంతటికి కారణం కూడా అతి వేగమే కారణమని కూడా తెలుస్తుంది. సో బస్సు ఎప్పుడైతే ఒక బైక్ ను దానిని తప్పించబోయే ప్రయత్నంలోనే ఆ బైక్ ని ఈ బస్సు ఏదైతే ఉందో అది ఢీ కొట్టడం వల్ల ఆ బైక్ ఒక్కసారిగా బస్సు కిందకి వెళ్ళిపోయి బస్సు ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో దానిని ఢీ కొట్టడం వల్ల అక్కడే అగ్ని ప్రమాదానికి కారణాలని తెలుస్తుంది. ఈ యొక్క ట్యాంకర్ నుంచి మంటలు వెలువడిన వెంటనే ప్రమాదం విపరీతమైనటువంటి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సో దీంతో డ్రైవర్లు అప్పుడే హుటాహుటిన బయటకు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం శూన్యంగా కనిపిస్తుంది. సో ఈ ప్రమాదంతో ఒక్కసారిగా డ్రైవర్లు కూడా భయానకానికి గురైపోయి వారు కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే కొందరు మాత్రం ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. వారికి డోర్లు ఒక్కసారిగా లాక్ అవడంతో వారు బయటకు వచ్చే ప్రయత్నాలు చేసినప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే ప్రయాణికులు బయటకు రాగలిగారు. 40 మంది ప్రయాణికులలో 21 మంది మాత్రమే సురక్షితంగా బయటకు రాగలిగారు. అది కూడా వారికి అనేకమైనటువంటి గాయాలతోటి బయటపడినట్లుగా తెలుస్తుంది. సో ప్రాణ నష్టం అయితే ఎక్కువగానే ఉండే అంచనాలు వేస్తున్నారు అధికారులు. సో ఈ విషయాన్ని అయితే కలెక్టర్ సిరి కూడా మనకి వెంటనే వివరించడం జరిగింది. ఇంకా అనేక విషయాలు తెలియాల్సి ఉంది. సో చూస్తూనే ఉండండి V3 న్యూస్. సో ఈనాడు పేపర్లో మనకి ఏ వార్తలు అయితే ఉన్నాయో ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఈనాడు వార్తల్లో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామిని దర్శించుకున్నటువంటి రాష్ట్రపతి అనేది మనకి ప్రధాన వార్తగా కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మళ్ళీ మనం చూసుకుందాం. అలాగే భారత్ పాక్ సంబంధాలపై చర్చించామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్యంపై మాట్లాడుకున్నారు అనే విషయం గురించి కూడా మనం చర్చించుకోబోతున్నాం. సో దానికి సంబంధించి కూడా మనం మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోబోతున్నాం. అలాగే గో సంరక్షణ తుపాకీతో కాల్పులు అంటూ కూడా గో సంరక్షకుడిపై అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుందాం. సెల్యూట్ మేడం అంటూ ఇక్కడ మనకు ఒక ప్రధాన హెడ్లైన్ గా కనిపిస్తూ ఉంది. సో రాష్ట్రంలో కీలక పోలీస్ విభాగాలకు ఆమె యొక్క బాస్ అంటూ కూడా తెలియజేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం ఈనాడు దినపత్రికలో చూసుకోబోతున్నాం. అలాగే 100 ఏళ్ల ఆసరాలకు అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా ఉంది అంటూ కూడా మనకి ఉస్మానియా గురించి కూడా చెప్పబోతున్నారు. 2 ఏళ్లలో మరో కొత్త భవన నిర్మాణానికి కూడా పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా అధికారులు వెల్లడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. సో వాటికన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మనం చూసుకుందాం. అలాగే 44.4 చదరపు గజాల లోపు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి ఒక్కరు అర్హులే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. G+1 విధానానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ కూడా మనకి ఈనాడు దినపత్రికలో చూపిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. అలాగే పరిశోధకులు ప్రొఫెసర్లు మాతృభూమికి విచ్చేయండి అంటూ కూడా ఇక్కడ మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. చూడొచ్చు మనం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అంటూ మనకి ఇక్కడ సీనియర్ IAS రిజ్వీ VRS చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇంకా చూసుకున్నట్లయితే ఆధునిక బానిసత్వానికి చెల్లు అంటూ చీటీ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో వాటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ మరొకసారి క్లియర్ గా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామిని దర్శించుకున్నటువంటి రాష్ట్రపతి అంటూ మనకి ద్రౌపది ముర్ము గారి గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు అనేది మనకి ఈనాడు దినపత్రికలో ఇచ్చారు. అలాగే ఆలయానికి విచ్చేసినటువంటి తొలి మహిళ దేశాధినేత
వేదిక ఆమె నిలిచారు, ఆమె ఖ్యాతి గడించారు అంటూ తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నటువంటి మహిళలైతే ఎవరు లేరు. మరి దర్శించుకున్నటువంటి వారిలో మరి అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఆలయానికి విచ్చేసినటువంటి తొలి మహిళగా ద్రౌపది ముర్ము నిలిచిపోబోతున్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆమె ఖ్యాతిని గడించారు అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఉదయం 11 గంటల ప్రాంతంలో పంబకు చేరుకున్నటువంటి రాష్ట్రపతి ముర్ము అక్కడి నుంచి పంబ నదిలో కాళ్లు కడుక్కుని అక్కడి ఆలయాల్లోని ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నీ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ఆమె పూజలు చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే తర్వాత నల్ల చీరతోటి తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కి నల్ల చీరతోటి తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కినట్లుగా కూడా ద్రౌపది ముర్ము ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ పూర్తి వివరాలు తెచ్చారు. అలాగే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కూడా ఇచ్చారు, మనం దానిని కూడా గమనించవచ్చు. 18 మెట్లు ఇలా బ్లాక్ శారీ తోటి 18 మెట్లు, ఎందుకంటే బ్లాక్ శారీ అనేది అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఒక కలర్ గా మనందరికీ తెలిసిందే. సో మరి బ్లాక్ శారీని ధరించి ఆవిడ ప్రతి ఫార్మాలిటీని కూడా ఎంతో చక్కగా అక్కడ నిర్వర్తించినట్టుగా మరి భారత మహిళలలో మొదటిగా మరి స్వామి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నటువంటి రాష్ట్రపతి, అలాగే మహిళలలో దేశాధినేతగా ఆమె ఖ్యాతి గడించారు, తొలి మహిళగా అంటూ కూడా మనకి ఇక్కడ ద్రౌపది ముర్ము గారి గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే కాంక్రీట్ లో దిగబడ్డటువంటి రాష్ట్రపతి హెలికాప్టర్ చక్రాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఎటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు, మరి ప్రమాదం నుంచి బయటపడినట్లుగా కూడా తెలిసింది, సురక్షితంగా ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్ గా తెలుసు. మరిన్ని డీటెయిల్స్ మనం 3rd పేజ్ లో కూడా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ మరి ద్రౌపది ముర్ము గారు అయ్యప్ప స్వామి దీవెనలతోటి ఆమె సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ పలువురు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో అలాగే మరొక వార్త మనం చూస్తే భారత్ పాక్ పై సంబంధాలపై చర్చించాం అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే చూస్తూ ఉన్నాం. అంతర్జాతీయ వాణిజ్యంపై మాట్లాడుకున్నాం అంటూ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని ఇక్కడ చూడొచ్చు. అంటే శ్వేత సౌధంలో జ్యోతి వెలిగించి దీపావళి వేడుకలు ప్రారంభించినటువంటి ట్రంప్ అంటూ కూడా మనకి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గురించి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. అలాగే ఆయనతో పాటు కూడా FBI డైరెక్టర్ కాష్ పటేల్ కూడా ఉన్నారు. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే భారత రాయబారి వినయ్ క్వాత్రా కూడా తదితరులు కూడా అక్కడ ఉన్నట్లుగా మనం ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ మనం ఈ చిత్రంలో చూడొచ్చు. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ వాణిజ్యం పైన మాట్లాడుకున్నాం. ప్రధానికి ఫోన్ చేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు. అలాగే పాక్ ప్రస్తావన రాలేదన్నటువంటి భారత్ మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపినటువంటి డొనాల్డ్ ట్రంప్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధాని అంటూ ఇచ్చారు. శ్వేత సౌధంలో పండుగ సంబరాలు చేసుకుంటున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇతర సభ్యులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే సెల్యూట్ మేడం అనే విషయానికి వచ్చినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో కీలక పోలీసు విభాగాలకు ఆమె ఒక బాస్ అనేది కూడా మనం ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. సో చూద్దాం. చారుసింహ గురించి మనం అనేక విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలంగాణ హోంశాఖ సాధారణ పరిపాలన విభాగం పరిధిలోని 6 కీలక విభాగాలకు తొలిసారి మహిళా IPSలే బాసులుగా మరి కొనసాగుతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది IPS మరి బాసులు ఉన్నారో, లేడీ బాసులు చూడొచ్చు. మనం అందరూ కూడా మహిళలే అవటం ఒక గమనార్హం అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఓవైపు ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరుతున్నటువంటి మహిళల సంఖ్య క్రమేపీ పెరుగుతూ ఉండగా కూడా మరోవైపు కీలక విభాగాలకు సారథ్యం వహిస్తూ అతివలు సత్తా చాటుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే కొన్ని విభాగాలకు మహిళల సారథ్యం ఇదే తొలిసారి కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో కీలక పోలీస్ విభాగాలకు ఆమె ఒక బాస్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మహిళలే అవటం ఇక్కడ గమనించదగ్గ విషయం అంటూ కూడా ఇచ్చారు. సో మొదటిగా చూస్తే చారుసింహ అని ఇచ్చారు, అలాగే అభిలాష్ బిస్ అని ఇచ్చారు, అలాగే స్వాతి రట్ల, అలాగే శిఖా గోయల్, అలాగే సౌమ్య మిశ్రా, అలాగే సుమతి రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క మరి కీలక బాధ్యతలు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి మహిళలే కావటం ఒక విశేషం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మహిళలకు సెల్యూట్ అంటూ, అలాగే సెల్యూట్ మేడం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరొక విషయం చూసుకున్నట్లయితే
ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వచ్చినట్లయితే 44.4 చదరపు గజాల లోపున్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 400 చదరపు అడుగుల లోపు స్థలం ఉన్న లబ్ధిదారులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం వారికి ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అయితే వీరు G+1 విధానంలో ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాలు పట్టణాల్లోని లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాలు పట్టణాల్లోని లబ్ధిదారులందరినీ దృష్టిలో ఉంచుకొని హౌసింగ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించినటువంటి జీవోను కూడా బుధవారం హౌసింగ్ శాఖ కార్యదర్శి గౌతమ్ విడుదల చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా వివరిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇంకా చూస్తే ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మించుకునే ఇళ్లు 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు మాత్రమే అంటూ అంచనాలు కనిపిస్తున్నాయి. లబ్ధిదారులు నిర్మించుకునే ఇళ్లు 400 నుంచి 600 చదరపు మధ్యలోనే నిబంధన కూడా ఉంది అంటూ ఆ పరిధిలోనే నిర్మాణం చేసుకుంటేనే ప్రభుత్వం కూడా లబ్ధిదారులకు 5 లక్షల చొప్పున అందిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అయితే మొదటి విడతలో మొత్తం 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా కూడా ఇందిరమ్మ ఇళ్ల గురించి మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేశారు. సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్ గా చూస్తే ఇందులో 3.31 లక్షల మందికి అనుమతులు ఇచ్చారు. అయితే పునాది దశలో 96,000 ఇళ్లు గోడలు అన్ని కూడా పునాది దశలోనే పూర్తయి 36,000 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే 96,000 ఇళ్లు గోడలు పూర్తయ్యాయి, 36,000 ఇళ్లు చూసుకున్నట్లయితే స్లాబ్ దశలో ఉన్నాయి, 28,000 ఇళ్లు చూసుకున్నట్లయితే ప్రధాన పట్టణాల్లోని పూర్తిగా నిర్మాణమైనట్లుగా తెలుస్తుంది. మరో 371 ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది. ప్రధాన పట్టణాల్లో నివసించే పలువురు లబ్ధిదారులకు 400 చదరపు లోపు స్థలాలు ఉన్నట్లుగా హౌసింగ్ శాఖ దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తుంది. తమను కూడా ఈ పథకంలో చేర్చాలని పలు విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. ఇంకా అనేక మంది విజ్ఞప్తులు కూడా చేస్తున్నట్లుగా మమ్మల్ని కూడా చేర్చుకోండి అంటూ ఈ విజ్ఞప్తులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు, థర్డ్ పేజ్ లో చూడొచ్చు. అలాగే మెయిన్ గా అంటే మరి 4.4 చదరపు గజాలు ఉన్న వారందరూ కూడా దీనికి అర్హులే అంటూ కూడా ఇందిరమ్మ ఇళ్ల గురించి మనకి క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే చూద్దాం. మాతృభూమికి ప్రొఫెసర్లు మాతృభూమికి విచ్చేయండి అంటే ఇక్కడ ఒక వార్త మనకైతే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఈ పరిశోధకులు ప్రొఫెసర్లు మాతృభూమికి విచ్చేయండి అంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటనేది క్లియర్ గా చూస్తే విదేశాల్లోనే భారత సంతతి విద్యా నిపుణులను ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకాన్ని రూపొందిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. ఇక అమెరికా ఉన్నత విద్యపై ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క అగ్ర రాజ్యం సహా విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులందరూ కూడా స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే పరిశోధకులు ప్రొఫెసర్లు మాతృభూమికి వచ్చేది ఎవరెవరు ఏ దేశానికి సంబంధించిన వారో మరి ట్రంప్ తీసుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి మరి ప్రతి ఒక్కరిని కూడా భారత్ కి వచ్చేయండి, ఎవరెవరి దేశానికి వారు వచ్చేయండి, మీ యొక్క నిపుణతలన్నీ కూడా ఇక్కడే మీ యొక్క సంతతి అన్ని నిపుణుల స్వదేశానికి వచ్చి మరి మీ యొక్క ఆ యొక్క టాలెంట్ అన్ని కూడా ఇక్కడే మన దేశాల్లోనే నిరూపించండి అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూద్దాం. ఇంకా విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పరిశోధకులు విద్యావేత్తలను వెనక్కి తీసుకొచ్చి వారు దేశీయ విద్యా సంస్థలో పనిచేసేలా కూడా కొత్త ప్రణాళికలు అలాగే కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. దేశీయ పరిశోధన సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో ఇక చూద్దాం మరిన్ని డీటెయిల్స్ చూస్తే ఇక ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా కల్పించడంపై సమాలోచనలు జరుగుతున్నాయి. అంటే వీరు అక్కడి నుంచి మరి అమెరికా నుంచి మన స్వదేశాలకు వచ్చినప్పుడు వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని నిర్ణయాలు కూడా వారి కోసం ప్రోత్సాహకాలు కూడా వారి కోసం తీసుకోవడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే శాస్త్ర సాంకేతిక విషయాల్లో కూడా ముఖ్య సలహాదారులు కార్యాలయం ఉన్నత విద్యాశాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ బయోటెక్నాలజీ విభాగ నిపుణులతో చర్చలు కూడా ప్రారంభించింది ఇప్పటికీ అంటూ కూడా మనకి తెలుస్తుంది. అలాగే
చూద్దాం. ఐఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో వారికి ఉద్యోగాలు వచ్చేలా కూడా, వారికి ఉద్యోగాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చేలా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది సమాచారం. అయితే గతంలోని ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ కొన్ని అవరోధాలు ఎదురయ్యి ఈ దఫా వాటిని అధిగమించే విధంగా ప్రభుత్వం అన్ని కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి. అంటే మాతృభూమికి పరిశోధకులు ప్రొఫెసర్లని రమ్మని చెప్పడం అన్ని జరిగినాయి. కానీ వారు వచ్చినప్పుడు వారికి అనేకమైనటువంటి విషయాల్లో కొన్ని అవకతవకలు ఎదురైనప్పటికీ కూడా ఈసారి మాత్రం అలాంటివి ఏమీ లేకుండా అన్ని విషయాల్లో కూడా వారికి సపోర్ట్ గా అనేకమైనటువంటి ప్రత్యేక ప్రోత్సాహకాలతోటి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయంలో సందేహపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మరి ఇక్కడ కడాకంచుగా చెప్పినట్లుగా మనం చూడొచ్చు. సో మరొక విషయం చూద్దాం. సో విశ్వంబర దినపత్రిక చూద్దాం. విశ్వంబర దినపత్రికలు చూసినట్లయితే మనకి మొదటిగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ లో సునీత గెలుపు ఖాయం అంటూ ఇక్కడ మనకైతే ఒక వార్తా సంచలనంగా కనిపిస్తుంది. ప్రధాన హెడ్లైన్ గా కనిపిస్తుంది మనకి. అలాగే హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం అంటూ మరొక దగ్గర కూడా మనం చూడొచ్చు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక తెలంగాణకు మరో అమెరికా కంపెనీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మరో 100 ఏళ్లైన జనరల్ రాజును మర్చిపోరు అంటే ఇక్కడ ప్రధాని మోదీ కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే మరిన్ని డీటెయిల్స్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనకి గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలి అంటూ మరి కల్వకుంట్ల కవిత ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక విషయం చూస్తే మా నినాదం మేడ్ ఇన్ ఇండియా కాదు, ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అంటూ ఇక్కడ ఒక సంచలన వార్త అని చెప్పుకోవచ్చు. దీన్ని చూద్దాం. దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్. అలాగే మంత్రి బెదిరింపులతో ఐఏఎస్ అధికారి రిజ్వీ విఆర్ఎస్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోమసింగ్ పై కాల్పులు జరగడం బాధాకరం అంటూ మరొక వార్త మనం చూడొచ్చు. అలాగే ఎంఐఎం గూండాలను సర్కార్ పోషిస్తోంది అంటూ కూడా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం ఒక్కసారిగా అన్ని చూసుకుందాం. సో ఆయిల్ ఫామ్ లో అంతరపటంగా పసుపు అంటూ కూడా ఇక్కడ మనకి ఒక వార్త చూడొచ్చు. దీని వీటన్నిటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం. సో మొదటిగా చూసినట్లయితే జూబ్లీ హిల్స్ లోనే సునీత గెలుపు ఖాయం అంటూ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇక పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లే వారితో మమేకం కావాలి అంటూ కూడా ఇక్కడ కేసీఆర్ మరి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి విషయం మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించాలంటూ కేసీఆర్ ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా మీరు హెచ్చరించాలంటూ కార్యకర్తలందరికీ కూడా తెలియపరచాలి అంటూ కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్లాలి అంటూ కూడా అధికారులందరికీ కూడా కేసీఆర్ వివరించడం జరుగుతుంది. ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్క ఓటర్కు కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ట పాలన గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అంటూ కేసీఆర్ ఇక్కడ ముక్తాకంఠంగా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాలంటూ కూడా మనకి ఇక్కడ కేసీఆర్ చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల అయిపోయింది అంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు చేసింది చాలు అనేది మరి ప్రజలందరూ తెలుసుకోవాలి కాంగ్రెస్ యొక్క పాలన అంటూ చెప్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను కూడా ఇంటింటికి తిరిగి వివరించాలి. ఆగమవుతున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కేసీఆర్ ఇక్కడ మనతో చెప్తున్నట్లుగా మరి అలాగే అధికారులకు చెప్తున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ బాకీ కార్డులను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంపించాలి అంటూ కూడా కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పాలనలో ఏవేవైతే తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నారో ఆ ప్రతి ఒక్క బాకీ కార్డును కూడా ప్రతి ఇంటికి తెలియపరచాలి అంటూ కూడా ఇక్కడ మనకి కేసీఆర్ చెప్తున్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి బాకీ కార్డులు మరి ప్రతి ఒక్కరికి పంచాలి అంటూ కూడా కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మరి అధికారులను ఉద్దేశించి కూడా చెప్తున్నారు. ఇక ప్రజల్లోకి కాంగ్రెస్ వైఫల్యాలపై విస్తృతంగా చర్చ జరగాలి. బీఆర్ఎస్ నేతలందరికీ కూడా కేసీఆర్ మరి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మరి జూబ్లీ హిల్స్ లో సునీత గెలుపు ఖాయం అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక మా నినాదం మేడ్ ఇన్ ఇండియా కాదు, ఇన్వెంట్ ఇన్ తెలంగాణ అంటూ ఇచ్చారు. 1,00,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం అంటూ చెప్తూ ఉన్నారు. లైఫ్ సైన్సెస్ లోని 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. 2030 నాటికి కల్పించేలా కూడా రోడ్ మ్యాప్ కూడా మేము ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం అంటూ చెప్తూ ఉన్నారు. సో చూద్దాం దానికి సంబంధించి డీటెయిల్స్. త్వరలోనే అందుబాటులోకి కాంప్రహెన్సివ్ లైఫ్ ఇన్ సైన్సెస్ పాలసీ రాబోతుంది. బయో డిజిటల్ యుగానికి అనుగుణంగా రెడీ టు వర్క్ ఫోర్స్. తెలంగాణ అంటే భవిష్యత్తు అవకాశాల ఖని అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆస్ బయోటెక్ 2025 సదస్సులో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడించినటువంటి అనేక విషయాలు ఇవి అంటూ కూడా ఇచ్చారు. నెక్స్ట్ రాబోతున్నది
మా నినాదం అయితే మేడ్ ఇన్ ఇండియా కాదు కానీ ఇన్వెంటింగ్ తెలంగాణ అనే విధంగా ఉండబోతుంది అంటూ కూడా మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్ లో కూడా చూడొచ్చు. అయితే మెయిన్ అయితే మా నినాదం మేడ్ ఇన్ ఇండియా కాదు కానీ ఇన్వెంటింగ్ తెలంగాణ అనే విధంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనకి ఇక్కడ వెల్లడిపరిచారు. సో మరొక విషయాన్ని చూస్తే గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలి అంటూ ఇక్కడ కల్వకుంట్ల కవిత కూడా చెప్తూ ఉన్నారు. నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సిజేఐకి లేఖ రాసిన కవిత ఇందిరా పార్క్ వద్ద వివోఏలు చేపట్టిన ధర్నాకు మద్దతు ఇస్తున్నాం, వారి హక్కుల సాధనకు లాఠీ దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ మరి కవిత చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే గ్రూప్ 1 పరీక్షలు మరి రద్దు చేయాల్సిందే, దానికి సంబంధించి సుమోటోగా స్వీకరించిన చర్యలన్నింటిని కూడా తీసుకోవాలి. సిజేఐకి ఆల్రెడీ లేఖ కూడా ఆమె రాసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక ఇందిరా పార్క్ వద్ద వివోఏలు అందరూ చేపట్టినటువంటి ధర్నాకు కూడా మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త చూద్దాం. మంత్రి బెదిరింపులతోనే ఐఏఎస్ అధికారి రిజ్వీ విఆర్ఎస్ అంటూ ఇచ్చారు. మంత్రుల మధ్య విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారు అంటూ ఇక్కడ మనకు ఒక వార్త. అలాగే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు మాఫియా రాజ్యం నడుస్తుంది అంటూ ఇక్కడ కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే సీఎం ఇల్లు సెటిల్మెంట్లకే కేంద్రంగా మారిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటూ కూడా మరి కాంగ్రెస్ పాలన ఈ విధంగా ఉంది అంటూ కూడా తెలుస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయాలని వేధిస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఈ విషయాలన్నింటినీ కూడా మనకి వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి మంత్రుల మధ్య విభేదాలతో అధికారులందరూ కూడా నలిగిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుత పాలన కొనసాగుతుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే సోను సింగ్ పై కాల్పులు జరగడం బాధాకరం, గత ప్రభుత్వ హయాంలోనూ గో రక్షకుల రక్షణ లేదు అంటూ కూడా ఆయన స్పందించారు. గో రక్షకులకు అసలు రక్షణ కరువైంది అంటూ చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులే కొట్లాడుకుంటున్నారు అంటూ కూడా చెప్తున్నారు. సర్కార్ నిలబడుతుందా కుప్పకూలుతుందా తెలియని పరిస్థితి కూడా చెప్పుకోలేం అంటూ ఇక్కడ ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆయనను పరామర్శించారు. అయితే సోను సింగ్ పై కాల్పులు జరగడం చాలా బాధాకరం అంటూ కూడా ఆయన మరి చికిత్స పొందుతున్నటువంటి సమయంలో ఆయన దగ్గరకు వెళ్లి మరి బండి సంజయ్ ఆయనను పరామర్శించడం జరుగుతుంది. ఆయన గత ప్రభుత్వ హయాంలో కూడా గోవుల కోసం గో రక్షకుల కోసం ఆయన రక్షణ లేదు అంటే పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఆయిల్ ఫామ్ లో అంతర పంటగా పసుపు అంటూ ఇచ్చారు. ఇక సాగు చేసే అవకాశాలకు పరిశీలించాలి అంటూ కూడా ఇచ్చారు. పసుపు ఉత్పత్తులకు బోర్డు ద్వారా మార్కెటింగ్ లింకేజీలు కల్పించాలి అంటూ ఇచ్చారు. పసుపు కోత అనంతరం ఉపయోగపడే పనిముట్లు అంటూ కూడా ఇచ్చారు. యంత్రాలు రైతులకు అందిస్తాం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. అలాగే మరొక వార్త చూద్దాం. ఎంఐఎం గూండాలను సర్కార్ పోషిస్తోంది అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడొచ్చు. పోల్చేరంలో గోరక్షక కార్యకర్తపై తుపాకీతో కాల్పులు జరిపారు అంటూ మనకి ఇక్కడ చరితే. అలాగే ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్నాం, ఇక్కడ మరి బండి సంజయ్ కూడా పరామర్శించారు. అలాగే మరొకరు కూడా స్పందిస్తున్నారు, ఎంఐఎం గూండాలను సర్కార్ పోషిస్తోంది అంటూ. అయితే ఈ ఘటనను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అంటూ డీజీపీకి మెమోరాండం ఇవ్వడానికి వస్తే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కూడా మనకి ఇక్కడ ఒక మరి వార్తని ఇస్తున్నారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. అయితే మెయిన్ గా అంటే మరి గో సంరక్షకులు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలపై తుపాకీలతో కూడా కాల్పులు జరుపుతున్నారు. గతంలో కూడా అనేక సార్లు వారు పోరాటం జరిపారు. కానీ ఈ విషయంలో ఇప్పుడైతే తీవ్రంగా స్పందించారు ప్రతి ఒక్కరు కూడా అని చెప్పి ఇక్కడ బండి సంజయ్ అలాగే మరి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కూడా స్పందించినట్లుగా మనం చూడొచ్చు. సో సాక్షి దినపత్రిక చూద్దాం. నెక్స్ట్ సాక్షి దినపత్రిక చూసినట్లయితే మెయిన్ గా మనకి ప్రధాన హెడ్లైన్స్ చూస్తే స్థానికంపై 7న నిర్ణయం తీసుకుంటామంటూ మనకి సాక్షి దినపత్రికలు ఇచ్చారు. మరొక వార్త చూసినట్లయితే న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామంటూ మనకి ఇక్కడైతే ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే గల్లా పట్టి నిలదీయండి అంటూ కూడా ఇక్కడ మరి మనకి కేసీఆర్ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. సో మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే సో దాంట్లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. సో మెయిన్ ప్రధాన వార్తగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో రోడ్డున పడొద్దు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడొచ్చు. అనవసర విషయాలకు రాద్ధాంతం వద్దు అంటూ ప్రజలు ప్రతిపక్షాల చులకన కావద్దు అంటూ మరి ప్రజలందరికీ కూడా మరి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం ఇక్కడ మనం గమనించవచ్చు. అనవసర విషయాలన్నీ రాద్ధాంతం చేసుకోవద్దు. అలాగే ప్రజలందరి మధ్యలో కూడా ప్రతిపక్షాల్లో కూడా ఎవరు కూడా చులకన కావద్దు అంటే ఆయన ఒక హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి. అలాగే లిక్కర్ దందా కల్వకుంట్ల పేటెంట్ అంటూ కూడా మనకి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మరొకసారి మనం చూద్దాం. అలాగే నాగ్ క్షిపణులు
టార్పెడోలు అంటూ మనకి ఇక్కడ ఒక విషయం అయితే చూద్దాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. మనిషిని బట్టే మందు అంటూ కూడా మనకు ఒక వార్త ఇక్కడ సంచలనంగా ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అలాగే సునీత విజయం ఖాయం అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. అలాగే ఇంతకుముందు చూసుకున్న దినపత్రికల్లో కూడా మరి కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. జూబ్లీ హిల్స్ బరిలో ఖచ్చితంగా మరి సునీత విజయం ఖాయం అంటూ మనకి ఇక్కడ కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఖచ్చితంగా సునీత విజయం ఖాయం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అంటూ కూడా మనం గమనించవచ్చు. అలాగే రష్యా చెమరుపై ఆంక్షల మంటలు అంటూ కూడా మనకు ఒక వార్త ఇక్కడ సంచలనంగా కనిపిస్తుంది. అలాగే ఇక భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది అంటూ మరొక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. అమెరికాలో నివసిస్తున్నటువంటి మరి అవగాహన సదస్సులో పాల్గొన్న ప్రధాన భారతీయులందరూ కూడా చెప్తున్నటువంటి విషయంగా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. సో భారతీయులందరికీ అక్కడ ఒక చెడ్డ పేరు వస్తుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక నెత్తురోడిన రోడ్లు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఉంది, చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్. అలాగే ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు అంటూ విద్యా సమాచారం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అన్ని ఒకటొకటిగా మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఫస్ట్ మనం చూద్దాం. రోడ్డున పడొద్దు అంటూ మరి కేబినెట్ సమావేశం నిర్ణయాలను వెల్లడిస్తున్నటువంటి మంత్రి పొంగిలేటి, అలాగే శ్రీనివాస్ రెడ్డి, అలాగే చిత్రంలో మరి వాకిటి శ్రీహరి, కొండ సురేఖ, మరి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ అందరు కూడా ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఒక సమావేశంగా వారు ఏర్పడినట్లుగా తెలుస్తుంది. వారు చెప్తున్నటువంటిది ఒకటి రోడ్డున పడొద్దు, ఎవరు కూడా అనవసరమైన విషయాలన్నింటినీ కూడా రాద్ధాంతాలు చేయొద్దు అంటూ కూడా మనం ఇక్కడ చెప్తున్నట్లుగా గమనించవచ్చు. చూద్దాం వాటి వివరాలు. మరి హైకోర్టు తీర్పు తర్వాత స్థానికంగా ఎన్నికలపై నిర్ణయం. 3న హైకోర్టు ఇచ్చే తీర్పును అధ్యయనం చేయాలి. 7న కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బీసీలకు 42% ప్రభుత్వ లక్ష్యంగా మరి చెప్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే కొత్త టెక్నాలజీతో మిగిలినటువంటి శ్రీశైలం సొరంగ తవ్వకం అంటూ ఇచ్చారు. 2027లో నల్గొండకు నీళ్లు ఇస్తాం, 15,000 మెగావాట్ల బ్యాటరీ, విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్లు, అలాగే రాష్ట్ర మంత్రివర్గం అన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా వెల్లడిస్తూ ఉన్నారు. సో అలాగే చూద్దాం. ఇక అనవసర విషయాల్లో రాద్ధాంతం చేయొద్దు, ప్రజలు ప్రతిపక్షాల్లో చులకన కావద్దు అంటూ కూడా ఇచ్చారు. సంఘటితంగా ఉందాం, జరిగిందంతా టీ కప్ లో తుఫానే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి స్థానిక ఎన్నికలకు వెళదాం అంటూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ మరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎవరు ఏది మాట్లాడినా సరే దానిని చాలా మరి ఒక జరిగేదంతా కూడా ఒక సంఘటితంగా ఉందాం, దాన్ని అంతా కూడా ఒక టీ కప్ లో తుఫాన్ గా కేంద్రీకరించుకుందాం అంటూ కూడా చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి స్థానిక ఎన్నికలు కూడా మనం ముందుకు వెళదాం అనేది మాత్రమే ఆలోచిద్దామంటూ ఇక్కడ మంత్రివర్గం అంతా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్ హితవు పలికినట్లుగా కూడా తెలుస్తుంది ఈ విషయాలన్నింటిని బట్టి. అలాగే స్థానికంపై ఏం చేద్దాం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా వారి అభిప్రాయాలను ఒకరొకరుగా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కూడా మరి స్వీకరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రతి ఒక్కరి అభిప్రాయాలను అడిగిన సీఎం హైకోర్టు స్పందన కోసం వేచి చూద్దామనేటువంటి అమాత్యులు, అలాగే మీడియా సమావేశంలో కలిసి కూర్చున్నటువంటి కొండ పొంగిలెటి ఇంకా ఇతర ముఖ్యులు అంటూ కూడా ఇచ్చారు. ఇక మా అమ్మాయి వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నట్టు మరొక వార్త ఇక్కడ. ముఖ్యమంత్రి రేవంత్ పై ఆవేశంలో మాట్లాడింది, మాదంతా ఒకే కుటుంబం, సర్దుకుపోయాం మంత్రి సురేఖ అంటూ కూడా మరి సురేఖ కుమార్తె మాట్లాడినటువంటి కొన్ని విషయాలను బట్టి కూడా మంత్రి సురేఖ కూడా ఇక్కడ మా అమ్మాయి మాట్లాడిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ కూడా మాదంతా ఒకే కుటుంబంగా మనం ఉందామంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. చూసినట్లయితే మద్యం దరఖాస్తుల్లో 2,863 కోట్ల ఆదాయం అంటూ ఇచ్చారు. గతంతో పోల్చితే ఈసారి మాత్రం 218 కోట్ల వరకు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 95,436 దరఖాస్తులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 27న డ్రా తీశారు, దాని ద్వారా వ్యాపారుల ఎంపిక కూడా నిర్ణయించబడుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో చూద్దాం. ఇక డీటెయిల్స్ చూస్తే మద్యం దుకాణాల కోసం వచ్చే దరఖాస్తుల ద్వారా 3,000 కోట్ల ఆదాయం సాధించాలన్న లక్ష్యాన్ని ఎక్సైజ్ శాఖ దాదాపుగా చేరుకుంది అంటూ కూడా దరఖాస్తుల గడువు కూడా గురువారం ముగియగా రాష్ట్ర వ్యాప్తంగా 95,436 దరఖాస్తులు వచ్చాయంటూ కూడా ఇచ్చారు. వీటి ద్వారా ఎక్సైజ్ శాఖకు 2,863 కోట్ల ఆదాయం కూడా వచ్చింది. గతంతో పోలిసి ఇది కేవలం 218 కోట్లు అధికం కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కేటాయింపునకు మరి అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే నాగు క్షిపణులు, టార్పెడోలు అంటూ ఇచ్చారు. చూద్దాం. 79,000 కోట్లతో ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం. రక్షణ రంగంలో బలోపేతం దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. బీహార్ మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ అంటించారు. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీఐపీ అధ్యక్షులు సహానీ పట్నాలో ప్రకటించినటువంటి అశోక్ గెహ్లాట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో
చూద్దాం మరొక వార్త చూద్దాం. ఇక మనిషిని బట్టే మందు అనేది మనం ఇక్కడ ఇంతకు ముందు ఒక హెడ్లైన్ గా చూసుకున్నాం. సో చూస్తే ఫార్మకోజినోమిక్స్ పై అధ్యయనం జరిపినటువంటి ఏఐజీ వైద్యులు కళ్యాణ్ ఉషాతో నాగేశ్వర రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏం చెప్తున్నారు అనేది చూస్తే జబ్బును బట్టి అందరికీ ఒకే మెడిసిన్ సరికాదు అంటూ ఇచ్చారు. జన్యు క్రమం శరీర తత్వానికి అనుగుణంగా వేర్వేరు మందులు అందుకు వీలు కల్పించేలా ఫార్మకోజినోమిక్స్ టెస్ట్ ఉంటుంది. ఏఐజీ ఆసుపత్రిలో 5,000కే ఏ ఆధారంగా ఖచ్చితమైనటువంటి విశ్లేషణ కూడా ఇక్కడ రూపొందించినట్లుగా మనం గమనించవచ్చు అనేది కూడా మనం చూడొచ్చు. సో అలాగే ఒకసారి పరీక్ష చేయించుకుంటే జీవితాంతం కూడా దీని యొక్క ప్రయోజనం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ మరి అధికారులు వెల్లడించడం జరుగుతుంది. ఆ రిపోర్టు తోటే ఏ డాక్టర్ వద్ద అయినా సరే ఖచ్చితమైన వైద్యం అనేది మనకి అందించబడుతుంది అంటూ ఇచ్చారు. ప్రతి మనిషిని బట్టే మందు ఉండాలి తప్ప, ప్రతి జబ్బును బట్టే మందు ఉండాలి తప్ప ప్రతి ఒక్కరికి జబ్బు ఇది అని తెలియగానే దానికి అంతటికీ ఒకటే మెడిసిన్ మాత్రం యూజ్ చేయొద్దు. అంటే రిపోర్టును బట్టి, ఆ యొక్క వ్యక్తిని బట్టి, ఆ యొక్క వ్యక్తి తత్వాన్ని బట్టి, ఆ యొక్క జబ్బును బట్టి మాత్రమే మెడిసిన్ ఉంటుంది. ప్రతి దానికి ఒకటే మందు సరికాదు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఏ డాక్టర్ వద్దకు వెళ్ళినా సరే ఆ రిపోర్ట్ని బట్టి వైద్యం అందించబడుతుంది అంటూ కూడా ఇచ్చారు. 30% మందికి ఒకే మందు సరిపడటం లేదని గుర్తించాం. అంటే 30 మంది మీద యొక్క మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 30 మందికి ఒకే మందు వేసినప్పుడు అది సరిపడటం లేదు, ఒకరికొకరికి తేడాలు కనిపిస్తున్నాయి అనేది గమనించినట్లుగా తెలుస్తుంది ఇక్కడ. అలాగే ఏఐజీ ఆసుపత్రిలో చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర ఈ విషయాలన్నింటిని కూడా వెల్లడించారు. సో ఇంకా మనిషిని బట్టి మందు ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు. సో మరి కేసీఆర్ చూసినట్లయితే ప్రతి పేపర్ లో కూడా కేసీఆర్ ఒకటే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ బరిలో ఖచ్చితంగా సునీత విజయం ఖాయం అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ప్రస్తుత పాలన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఉందో ఆ యొక్క పాలన గురించి ప్రతి ఇంటికి తెలియాలి, బాకీ కార్డులు ప్రతి ఇంటికి చేరవేయాలి అంటూ కూడా మరి అధికారులకు ఆయన చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. భారీ మెజారిటీగా లక్ష్యంగా పనిచేయండి అంటూ కూడా మరి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అధికారులందరికీ కూడా మరి ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఆమె భారీ మెజారిటీతో గెలిచే విధంగా పనిచేయండి, ప్రతి ఒక్కరు ప్రజలతో విజ్ఞతతో ఓటు వేస్తారు, ప్రజలందరికీ మీరు చెప్పేదాన్ని బట్టి వారు విజ్ఞతతో ఓటు వేస్తారు అంటూ చెప్తున్నారు. రౌడీ షీటర్ కుటుంబాన్ని ఓడిస్తారు అంటూ కూడా చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సమీక్షలో కేసీఆర్ వ్యాఖ్యలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూద్దాం డీటెయిల్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరి పూర్తిగా నమ్ముతున్నారు, ఆయన అన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే భారీ మెజారిటీ దక్కించుకునేందుకు పార్టీ నేతలు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అంటూ కూడా మరి కేసీఆర్ కార్యకర్తలందరికీ కూడా మరి పార్టీ నేతలందరికీ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే గురువారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీత, అలాగే కేటీఆర్, హరీష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర ముఖ్య నేతలందరితో కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. వారందరికీ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూబ్లీ హిల్స్ బరిలో 81 మంది, 130 మంది నామినేషన్ల తిరస్కరణ, ముగిసిన పరిశీలన, 17 గంటల పాటు స్క్రూటినీ, ఉపసంహరణకు నేడు ఆఖరి రోజు, స్వతంత్రులను విత్డ్రా చేయించేందుకు నేతలు యత్నాలు జరుగుతున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. ఇక భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది అంటూ అమెరికాలోని డల్లస్ లో జరిగినటువంటి అవగాహన సదస్సులోని పాల్గొన్నటువంటి ప్రధాన ప్రవాస భారతీయులు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక అమెరికాలో అక్కడ డల్లాస్ లో జరిగినటువంటి ఒక అవగాహన సదస్సులోని ప్రవాస భారతీయులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చెప్తున్నది ఒకటే మాట, భారతీయులందరికీ చెడ్డ పేరు వస్తుంది అంటూ ఇచ్చారు. మరి ఆ పేరు రాకుండా చూడాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే అవగాహన రాహిత్యంతో అమెరికాలోకి అపఖ్యాతి అంటూ ఇచ్చారు. వీధుల్లో ఉత్సవాలు, బాణసంచా కాల్చడం, లౌడ్ స్పీకర్లు వాడకం ప్రమాదకరం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మన ఇండియన్స్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏదైనా సరే చాలా ఆడంబరంగా సంబరాలు జరుపుకోవడం మనకి, కానీ ఇక్కడైతే మరి అక్కడ చూసుకున్నట్లయితే వీధుల్లో ఉత్సవాలు, బాణసంచాలు కాల్చడం అన్నీ కూడా మరి లౌడ్ స్పీకర్లు వాడటం అనేది కూడా అక్కడ ప్రమాదకరంగా పరిగణిస్తున్నట్లుగా తెలుస్తుంది. థియేటర్లలో పాలాభిషేకాలు, ఈలలు, డాన్సులు వంటి చేష్టలతో మనపై అమెరికన్లు చిన్న చూపు చూసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. సో ఒక విషయం చెప్పాలంటే మనం రోడ్డు మీద జర్నీ చేస్తున్నట్లయితే, మనం ఇక్కడ జర్నీ చేసేవాడు మన ముందు ఎవరైనా ఉన్నట్లయితే మనం
అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పటికీ కూడా హారన్ మోగిస్తూనే ఉంటాం. కానీ అమెరికాలో మాత్రం అలా జరగదు. అందరూ వెళ్తూనే ఉంటారు. అక్కడ ఏం జరిగినా సరే హారన్ అనేది మాత్రం కొట్టరు. ఎందుకంటే హారన్ కొడితే అక్కడ పిచ్చి వాళ్ళలాగా చూస్తారు. అంటే సౌండ్ అక్కడ సైలెన్స్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి మన వాళ్ళు ఏదైనా సరే ఆడంబరంగా చుట్టుపక్కల ఉన్నవారు కూడా సంతోషంగా అందరూ పరుగులు తీసుకుంటూ వచ్చే విధంగా, తెలియని వారు కూడా తెలుసుకునే విధంగా పరుగులు తీసి వచ్చే విధంగా మనకి సౌండ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం ఇక్కడ. సో అలాంటి చేష్టల వల్ల ఇక్కడ ఇండియన్స్ కి మరి అక్కడ అమెరికన్స్ చిన్న చూపు చూసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ క్లియర్ గా మనకి ఇచ్చారు. మరి థియేటర్లలో పాలాభిషేకాలు, అభిమానం ఉంటే అభిమానం ఉంచుకోవాలి లోపలే, కానీ పాలాభిషేకాలు, ఈలలు వేయటం, గెంతులు వేయటం అనే దాని వల్ల చిన్న చూపు చూస్తున్నారు అమెరికన్స్ అంటూ కూడా మరి ఇక్కడ ప్రవాస భారతీయులందరూ కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా ఒక సభను, ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ సదస్సులోని విషయాలన్నింటిని కూడా వెల్లడించారు. మెయిన్ గా ఏంటంటే అవగాహన రాహిత్యంతో అమెరికాలోకి వస్తూ ఉన్నారు అంటూ, ఇక్కడ దానివల్ల అపఖ్యాతి కూడా వస్తుంది భారతీయులకు అంటూ చెప్తున్నారు. ఇంకా వీధుల్లో ఉత్సవాలు, బాణసంచాలు కాల్చడం, మరి థియేటర్లలో విజిల్స్ వేయటం, పాలాభిషేకాలు చేయటం, ఇవన్నిటి వల్ల అమెరికన్స్ అంతా కూడా ఇలాంటి చేష్టలతోటి మనపై చిన్న చూపు చూస్తున్నారు అంటూ డల్లాస్ లో అవగాహన సదస్సులో అనేక మంది వక్తలు చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, మరి ముఖ్యంగా కొందరు ప్రవాస తెలుగు వారి ప్రవర్తనతో భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది. కొందరు అవగాహన రాహిత్యంతో మరి వ్యవహరిస్తూ ఉండటంతో ఈ ప్రవాస భారతీయుల గౌరవానికి భంగం వాటిల్లుతుంది అంటూ డల్లాస్లోని ప్రవాసులకు నిర్వహించినటువంటి అవగాహన కార్యక్రమంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేసినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి తగినట్టుగా ఉంటే మనకు అది గౌరవంగా ఉంటుంది అనే విధంగా ప్రవాస భారతీయులందరూ కూడా అక్కడ అమెరికాలో ఒక సదస్సు నిర్వహించి చెప్పడం జరుగుతుంది. సో మనం ఉన్న ప్లేస్ ని బట్టి మనం వ్యవహరించాలి అనే దానిని క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతున్నట్లుగా చూడొచ్చు. సో మరొక వార్త చూద్దాం. ఇక ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు, జనవరి నెలాఖరులో ప్రాక్టికల్స్ ఉంటాయి అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో అలాగే హైదరాబాద్ చూస్తే ఈసారి ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి ఆఖరిలో నిర్వహించవచ్చు మేబీ అన్నట్లుగా ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో ఉండేవి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది మార్చి 5న ప్రారంభమైన ఈ పరీక్షలు 25న ముగిశాయి. అయితే ఈ విద్యా సంవత్సరం మాత్రం ఫిబ్రవరి 25 నుంచి ప్రథమ, తృతీయ, అలాగే 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం. 25 నుంచి ప్రథమ, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతాయి అంటూ క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు. ఈ జనవరి నెలాఖరు నుంచి అయితే ప్రాక్టికల్స్ ఉండొచ్చు అంటూ కూడా సెకండ్ ఇయర్ ని బట్టి, ఇంటర్ సెకండ్ ఇయర్ ని బట్టి మనకి చెప్పడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్తను మనం చూసినట్లయితే నెత్తురోడిన రోడ్లు, ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం, మృతుల్లో 3 చిన్నారులు, రంగారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల జిల్లాల్లో జరిగినటువంటి ఈ ఘటనలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ మనం 3rd పేజ్ లో చూడొచ్చు. అతివేగం నివారించాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ గట్టుకోవాల్సి ఉన్నాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.